నిజమైన వైరాగ్యం. పూర్వం సికిధ్వజుడనే మహారాజు అడవులకు పోయి మోక్ష సాధన కొరకు తపస్సు ప్రారంభించాడు. అతని భార్య పేరు చూడాల. ఆమె మహాపతివ్రతయే కాకుండా మహాజ్ఞాని కూడా. పతి యొక్క వైరాగ్యాన్ని పరీక్షింపగోరి పురుష వేషంలో అడవులకు వెళ్ళి భర్తను కలుసుకొని, ఆర్య, ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను ఈ దేశాన్ని పాలించే రాజును. నా రాజ్యాన్ని త్యజించి నిత్య సత్యమైన ఆనందాన్ని అన్వేషిస్తున్నాను అన్నాడు సికిధ్వజుడు. మీరు రాజ్యాన్ని త్యజించి అడవులకు వచ్చినంత మాత్రమున మీకు ఆనందం, శాంతి లభించవు. ఆ రాజభోగాలను అనుభవించే అధికారం నాకుంది. వాటినిప్పుడు పరిత్యజించాను అనే భావాన్ని దూరం చేసుకోవాలి. అహంకార మమకారములను వీడి మీ మనోదృష్టిని అంతర్ముఖం చేసుకోవాలి. అదే నిజమైన వైరాగ్యం అని బోధించింది. సికిధ్వజుడు తనకు జ్ఞానోదయం కలిగించిన ఆ మహావ్యక్తికి పాదాభివందనం చేయబోవునంతలో చూడాల తన మారువేషం తీసివేసి అతనికి సంభ్రమాశ్చర్యములు కలిగించింది. భర్తకే మార్గదర్శకురాలైన భార్యగా వినుతికెక్కింది.